కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస సినిమాలతో కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. మగీస్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విదా ముయార్చి' సినిమాలో హీరోగా చేస్తున్నాడు. 'ఏకే 62'గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిషా కృష్ణన్ హీరోయిన్. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అర్జున్, రెజీనా, సంజయ్ దత్ లాంటి ప్రముఖ నటులు వైటల్ రోల్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. టీజర్‌కు మూవీ లవర్స్ నుంచి మంచి స్పందన కూడా వచ్చింది. ఇక సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే బాకీ అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే తమ సినిమాని కాపీ కొట్టారంటూ ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ లీగల్ ఫైట్‌కు రెడీ అయింది. అయితే లైకా మాత్రం మరో మార్గం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ టాప్ హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ ఫిలిం 'విదా ముయాచి' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే ఈ సినిమా హాలీవుడ్ మూవీ 'బ్రేక్ డౌన్'కి కాపీ అంటూ ఆ సినిమా ప్రొడ్యూసర్స్ లీగల్ పోరుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ సినిమా విడుదలపై సందిగ్ధం ఏర్పడింది. ఒరిజినల్ మేకర్స్ నుండి ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా లైకా సంస్థ ఈ సినిమాని తెరకెక్కించడంపై పారామౌంట్ నిర్మాణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తమ పర్మిషన్ లేకుండా సినిమా కథని వాడుకున్నందుకు 85 కోట్లను పారామౌంట్ డిమాండ్ చేసింది. దీంతో లీగల్‌గా కాకుండా డబ్బులతోనే సెటిల్ చేసుకునేందుకు లైకా సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు రిలీజ్‌కి ముందే 85 కోట్లు చెల్లించడం కష్టమని మేకర్స్ తెలియజేసినట్లు సమాచారం. ఈ సినిమాకి పారామౌంట్‌ని భాగస్వామిగా చేసుకుని రిలీజ్‌కి వెసులుబాటయ్యేలా లైకా అడుగులు వేస్తోంది.